నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు. నేను శ్రావ్య. సినిమా పరిశ్రమలో నటీనటుల విడాకులు కొత్తేం కాదు. తాజాగా మరో హీరోయిన్ సైతం భర్త నుంచి విడాకులు తీసుకుంది. హేమమాలిని, ధర్మేంద్రుల ముద్దుల తనయ ఈషా డియోల్ సైతం తన 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒకరికొకరం పరస్పరం అంగీకారంతోనే భరత్ తాను విడిపోయామని, ఈషా పిల్లలకు మాత్రం తమకు చాలా ముఖ్యమని పేర్కొంది. ఈషా డియోల్ 2021లో భరత్ తఖ్తానీని వివాహం ఆడింది. తరువాత 2 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది వరకు అన్యోన్యంగా ఉన్న భరత్, ఈషా గతేడాది వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో దగ్గరగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడూ పిల్లలను ఫోటోలకు మాత్రమే షేర్ చేస్తూ వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని, అందుకే వారిద్దరూ దూరంగా ఉంటున్నారని, త్వరలోనే విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈషా డియోల్ తన భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈషా డియోల్ 2002లో కోయి మేరా దిల్ సే పూఛే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్లలోనూ కనిపించింది.